Hello friends, welcome to my YouTube channel. ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే దిడుపే వాటర్ ఫాల్స్. ఎక్కడ ఉందంటే చిక్మంగళూరు ఏరియాలో ఉన్నది. యాక్చువల్గా మేము ఏంటంటే నేత్రావతి పీకు పోదాం అనుకున్నాం. అది ఏంటంటే గూగుల్ మ్యాప్లో సెట్ చేయడంలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇది నేత్రావతి వ్యూ పాయింట్ అని, నేత్రావతి పీక్ అని చెప్పి. మేమేందంటే యాక్చువల్గా మనం సెట్ చేసింది ఏంది, నేత్రావతి పీకా నేత్రావతి వ్యూ పాయింటా? యాక్చువల్ సెట్ చేయాల్సింది పీకా. ఓకే, యాక్చువల్గా సెట్ చేయాల్సింది ఏంటంటే వ్యూ పాయింట్ సెట్ చేసినావా? యాక్చువల్గా మా వాడు ఏం సెట్ చేసి అంటే నేత్రావతి వ్యూ పాయింట్ అని సెట్ చేసిండు. యాక్చువల్గా ఏం సెట్ చేయాలంటే నేత్రావతి ట్రెక్కింగ్ పాయింట్ అని సెట్ చేయాలి. చిన్న మిస్టేక్ వల్ల ఏమైంది తెలుసా, మేము ఆ రూట్లో పోతే పొంగ రూట్ చిన్నగా అయింది. ఒక సైడ్ నుంచి పోమని గూగుల్ మ్యాప్స్ చూపించింది. అక్కడికి పోతామంటే రోడ్ నేరో అవుతుంది పోతున్న కొద్దీ. అక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడ అడిగినాం, అంటే ఇది కాదు అందరు ఇదే చూసుకుంటూ వస్తారు, గూగుల్ మ్యాప్స్లో సెట్ చేయడం తప్పు సెట్ చేశారని చెప్పిండు అతను. మళ్ళీ ఇప్పుడు మేమున్న దగ్గర నుంచి నేత్రావతి ట్రెక్కింగ్ పాయింట్ పోవాలంటే 114 కిలోమీటర్స్. వచ్చిన దారిలో వెనక పోయి మళ్ళీ ఘాట్ సెక్షన్ పోయి అక్కడి నుంచి వేరే రూట్లో పోవాలి. అమ్మా, ఇప్పుడు కాదని చెప్పి ఇక్కడ దగ్గర ఒక దిడుపే వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడ వచ్చినాం అనమాట, మీకు చూపిద్దామని. యాక్చువల్లీ ఈ రోజు మొత్తం వేస్ట్ మాది, ఏం చేస్తాంలే. ఈ రూట్ అన్నమాట దిడుపే వాటర్ ఫాల్స్ పోయేది. యాక్చువల్గా ఏంటంటే ఒక 1.5 కిలో, ఈ వాటర్ ఫాల్స్కి 1.5 కిలోమీటర్ ముందనే బైక్స్ కాల్గా నాపేయాలి, నడుచుకుంటూ రావాలి. ఒక 1.5 కిలోమీటర్ నడిస్తే దిడుపే వాటర్ ఫాల్స్ వస్తుంది. చూడండి చుట్టుపక్కల మొత్తం పచ్చని ఎన్విరాన్మెంట్. హాయ్ హాయ్ హాయ్, ఇలా చూడండి. మీరు ఎప్పుడైనా దిడుపే వాటర్ ఫాల్స్కి వస్తే ఇప్పుడు చెప్పులు వేసుకుని వస్తే బెస్ట్. ఎందుకంటే మేము షూస్ వేసుకొని వస్తాం, మధ్యలో ఇలాంటి క్రాసింగ్స్ చాలా ఉన్నాయి, షూస్ అన్నీ తడిచిపోతున్నాయి. చూడు, షూస్ దాటి నా జీన్ ప్యాంట్ దాకా వస్తుంది వాటర్ లెవెల్. అసలే వర్షాకాలం. ఇక్కడేమో రాసి ఉన్నది ఇలా భాషలా, మిత్త బట్టువా చిత్త బొట్టువా ఏందన్నట్టు ఇది ఒక ఊరు పేరు ఇది. రండి పోదాం, చూద్దాం ఎలా ఉంటుందో దిడుపే వాటర్ ఫాల్స్. ఇక్కడ పైన దూరంగా కనపడుతుంది చూడండి వాటర్ ఫాల్స్, అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్.
ఏంటంటే ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటా పోతున్నాం. ఇప్పుడు వాటర్ ఫాల్ రూట్లోనే చిన్న బ్రిడ్జ్ ఉన్నది, క్రాస్ ఓవర్. ఏంటంటే నేను కెమెరాకి వెళ్ళి చూసుకుంటా నడవలేను, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి, బేసిక్గా పెద్ద రాళ్ళు. మధ్యలో చెప్పులు వదిలేసి, చెప్పులు దిగిపోయినాయి అనుకుంటా. మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంది చూడండి అసలు. అందరూ అన్నీ చూస్తారు. ఒక పదం వాడతారు చూసినావా ఎప్పుడన్నా డాక్యుమెంటరీలలో, డెన్స్ జంగల్ డీప్ ఫారెస్ట్ అని. అలా ఉంది. ఇంకొక చిన్న బ్రిడ్జ్ లాగున్నది, చాలా క్యూట్గా ఉంది ఆ బ్రిడ్జ్, చూపిస్తాను మీకు. మీరు వచ్చేటప్పుడు షూస్ గ్రిప్ బాగుండాలి, లేకపోతే జారుతుంది, జాగ్రత్త. చూసారు కదా, అదే బ్రిడ్జ్ అన్నమాట. వే టు వాటర్ ఫాల్స్ త్రూ దిస్ బ్రిడ్జ్. చూసిరా, బ్రిడ్జ్కి ఇటువైపే మొత్తం బ్యారికేడ్స్ ఉన్నాయి, ఇటువైపు ఏం లేవు, ఇటువైపు ఏం లేవు. నాకు ఈ బ్రిడ్జ్ మించి నడవబుద్ధి అయింది. చూసిరుగా బ్రిడ్జ్, అది మంచిగా ఉంది. ఆ బ్రిడ్జ్ చిన్నగా క్యూట్గా ఉంది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పేరు రాయాలనుకుంటా. ఆ వాటర్ ఫాల్స్ పోయేటప్పుడు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. హాయ్ అనండి అంకుల్. హాయ్. వీళ్ళకి ఏంటంటే పర్ పర్సన్ 200 రూపీస్ అనమాట టికెట్. మీ ఇద్దరం కాబట్టి 400 రూపీస్ అనమాట. ఇక్కడ రిజిస్టర్లో పేరు అన్నీ రాయాలి, రాసి మనం పోవాలి. టిల్ వాట్ టైం విల్ బి ద వాటర్ ఫాల్స్ ఓపెన్? ఎప్పటిదాకా వాటర్ ఫాల్స్ ఓపెన్? ఈవినింగ్ 4 o'clock. ఈవినింగ్ 4 o'clock దాకానే ఉంటుంది వాటర్ ఫాల్స్ అనమాట. అందుకని మీరు ప్లాన్ చేసుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి. ఓకే బాయ్. మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారంట, 9 to ఈవినింగ్ 4 o'clock దాకా. అది కథ. వస్తున్నారు. ఇక్కడ ఇదొకటి చిన్న పిల్ల కాలువ. ఇంత ట్రెక్కింగ్ ఉంటుంది. వాళ్ళు నాకు ఎవరంటే అక్కడ ముందు ఒక హోటల్ ఉన్నది, వాళ్ళు 1.5 kilometer అనే చెప్పారు. ఇంకా మేము 1.5 kilometer రాలేదా నా డౌట్. వర్షం స్టార్ట్ అయింది బాబు. వర్షంలో ఇప్పుడు అప్వర్డ్ హిల్ చూడండి, కొంచెం పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కి మళ్ళీ కొంచెం కింది దిగి మళ్ళీ పైకి ఎక్కాలి.
అట్లా ఉంటుంది వాటర్ ఫాల్స్ తోటి. ఇక్కడ చెట్లు అయితే చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, సన్నగా పొడుగ్గా ఉంటాయి. మన దగ్గర చెట్లని ఏజ్ పెడుతున్న కొద్దీ వెడల్పు అవుతుంటాయి కదా, లావు అవుతుంటాయి. ఇవి అట్లా కాదు, సన్నగానే ఉంటుంది వీటి కాండం. ఆ గుంటలో పడతా అంతే సంగతులు చూడకుండా, కెమెరా వైపు చూసుకుంటూ వస్తే అందులో పడతారు. ఈడ కూడా గుంట ఉన్నది చూడండి, సన్నటి రోడ్డు అన్నమాట. అంత సన్నగా ఉంటుంది, పక్కన గుంట ఉంటుంది, చెట్లతో కవర్ అయి ఉంటుంది. బాగానే దూరం ఉంది ఏమనుకున్నా కానీ. ఇక్కడ రాగానే జారుతున్నది రూటు. జారబోయింది. పోతా ఉంటే వస్తుంది, పోతా ఉంటే వస్తూ ఉంది. జారింది ఇప్పుడు బాగా పెద్దగా. సౌండ్ పెద్దగా అవుతుంది. దగ్గరకు వచ్చాం అనుకుంటా. ఎస్, దగ్గరకు వచ్చాం, చూపిస్తామండి. వర్షం పడేటప్పుడు కూడా చెమటలు పట్టే నా ఒక్కనికే అనుకుంటా. అంత దూరం ఉన్నది ఇది. 1.5 కిలోమీటర్ లేదు, మోర్ దెన్ 3 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ మోర్ దెన్ 3 కిలోమీటర్స్ ఉన్నది వాటర్ ఫాల్. ఇక్కడ మనీ ఇచ్చేటప్పుడు కూడా ఫారెస్ట్ అతను జస్ట్ 750 మీటర్స్ అన్నాడు. లేదా నేను అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా వచ్చినాం మినిమం. మా దగ్గరకు వచ్చింది వాటర్ ఫాల్స్.
ఇదే ఫ్రెండ్స్ ఈనాటికి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.